Hi, Secretary Roy. Roberts weighing bid to loot passengers in Bhubaneswar Secunderabad bound Vishaka Express at around 3 a.m. today. Alert government railway police who were on escort duty in the train opened fire on the thieves and prevented offense. The GRP, Palnadu District Police, and the Railway Police Force launched a hunt to nab the thieves who escaped to the nearby villages. చేస్తారు. ఇది మనం చెప్తే పూర్తిగా మరి అదే ఎమ్ ట్రై చేస్తాం. ఓకేనా? డిఎస్పి జిఆర్పి గుంటూరు. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే, గత కొద్ది రోజులుగా ట్రైన్స్లో నేరాలు జరుగుతున్న విధానం మీ అందరికీ కూడా సుపరిచితమే. అదేవిధంగా సమ్మర్లో ముఖ్యంగా ఈ నేరాలని అదుపు చేసే క్రమంలో గౌరవ రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ఐపీఎస్ గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యయేసుబాబు ఐపీఎస్ గారు, అదేవిధంగా గౌరవ మేరకు ప్రతి ట్రైన్కి ఈ గుంటూరు డివిజన్ పరిధిలోని ప్రతి ట్రైన్కి ఆర్పిఎఫ్ కోఆర్డినేషన్తో మనం ఎస్కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ని టార్గెట్ చేసుకొని రీసెంట్గా గత కొద్ది రోజులుగా ఏసీపీ అంటే అలారం చైన్ పుల్లింగ్, అదేవిధంగా సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తూ ట్రైన్స్ని స్పీడ్గా వెళ్తున్నటువంటి ట్రైన్స్ని అకస్మాత్తుగా ఆపి నేరాలు చేసే ఉద్దేశంతో కొన్ని దొంగల ముఠాలు ట్రైన్స్లో వెళ్తున్నటువంటి ప్రయాణికుల సొమ్ములు దోచుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు మనం వేస్తున్నటువంటి ఎస్కార్ట్లో భాగంగా రాత్రి అనగా ఈరోజు తెల్లవారుజామున విశాఖ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ టు సికింద్రాబాద్ చర్లపల్లి వెళ్తున్నటువంటి విశాఖ ఎక్స్ప్రెస్కి మన గుంటూరు రైల్వే పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెంకటాద్రి గారు, ఆయన సిబ్బంది కానిస్టేబుల్స్ శేషయ్య, సురేంద్ర ముగ్గురు కూడా ఎస్కార్ట్ ఆఫీసర్స్గా విశాఖ ఎక్స్ప్రెస్కి రావడం జరిగింది. ట్రైన్ సుమారు 2 కిలోమీటర్ల దూరంలో తుమ్మలచెరు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ షడన్ ట్రైన్ స్పీడ్గా వెళ్తున్న ట్రైను ఏసీపీ ద్వారా అంటే అలారం చైన్ పుల్లింగ్ చేసి గుర్తు తెలియని దొంగలు ట్రైన్ని ఆఫ్ చేసి నేరాలు చేసే క్రమంలో ఇమీడియట్గా పక్క బోగిలోనే ఉన్నటువంటి ఈ ఎస్కార్ట్ ఆఫీసర్స్ ఎస్ఐ వెంకటాద్రి గారు అనే సిబ్బంది కానిస్టేబుల్స్ అలర్ట్ అయిపోయి విజిల్స్ ద్వారా, లాఠీల ద్వారా, టార్చ్ రైడ్స్ ద్వారా అలర్ట్ చేయడం జరిగింది ప్రయాణికులందరినీ. ఈ క్రమంలో నేరస్తులకి నేరం చేయడానికి అవకాశం చూసుకుంటూ ఒకసారి ట్రైన్ దిగి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ గారు అనే సిబ్బంది ఆ నేరస్తుల్ని గమనించి సుమారు 5 నుంచి 7 మంది ఉన్నటువంటి నేరస్తులు దొంగల ముఠ వారిని గమనించి లొంగిపోమని ఎంత గట్టిగా వారికి చెప్పి ప్రయత్నించినప్పటికీ వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కంకరాలు తీసుకొని పోలీస్ ఎస్కార్ట్ పార్టీ మీద దాడి చేసి పారిపోయే క్రమంలో వేరే గత్యంతరం లేక ఆత్మరక్షణార్థం ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల రక్షణార్థం వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ గారు అనే సిబ్బంది 5 రౌండ్లు పిస్టల్తో ఎస్ఐ గారు, అదేవిధంగా 4 రౌండ్లు 303 వెపన్తో కానిస్టేబుల్ శేషయ్య కాల్పులు జరగడం జరిగింది. ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ ప్రాణాపాయం కూడా జరగలేదు. అదేవిధంగా ట్రైన్ సుమారు 15 నిమిషాలు నిలుపుదల జరిగింది. అయినా కానీ ఎలాంటి నేరాలు కూడా
ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్యాసింజర్లకి జరగకపోవడం కూడా జరిగింది.